అందరికీ నమస్తే అండి. మనం లాస్ట్ టైము మన గార్డెన్లో కొన్ని అల్లం దుంపలు నాటుకున్నాం కదా. ఆ అల్లం దుంపలు ఇప్పుడైతే మొలకలు వచ్చాయన్నమాట. చిన్న అప్డేట్ అనమాట. ఈ వీడియోలో అయితే మన గార్డెన్లో లాస్ట్ టైం మీకు షార్ట్ కూడా పెట్టాను. కొన్ని అల్లం మొక్కలు మనం ఎలా నాటుకోవాలని చెప్పేసి కూడా మీకు ఆ వీడియోలో పెట్టడం జరిగింది. దొండకాయలు చూడండి, చాలా బిగ్ సైజులు ఉన్నాయి కదా. ఓకే, వీడియోలోకి వద్దాం. లాస్ట్ టైం మనము కొన్ని అల్లం మొక్కలు మొలకలు వచ్చిన అల్లం మొక్కలు నాటుకున్నాం కదా. ఈ వీడియోలో ఆ మొక్కలు ఇప్పుడు చిన్న అప్డేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మోస వచ్చింది కదా, ఇక్కడ ఓ మోస వచ్చింది. ఇక్కడ చూసారా చిన్నది. ఇందులో అయితే 4-5 నాటాను. నాకైతే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ చిన్న ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ చిన్నగా ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక మోస రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ కుండీలో చూడండి, మీకు సేమ్ కుండీనే మీకు చూపించాను కదా. ఆ వీడియోలో కూడా వెళ్ళి చూడండి, మీరు తెలుస్తుంది నాటుకునేది. ఇందులో 5-6 పెట్టాను, నాకైతే ఐడియా లేదు, కానీ అయితే 4 అయితే కనిపిస్తున్నాయి. తర్వాత కూడా చిన్న అప్డేట్ అనేది అప్పుడప్పుడు ఇస్తాను. పచ్చిమిర్చి చూడండి, చిన్న మొక్కలు ఎన్ని వచ్చాయో, అవి చాలా వచ్చాయి, పండిపోయినాయి అనమాట. మనకి రైనీ సీజన్ రాగానే చూడండి ఫ్రూట్ ఫ్లైస్ పండుగ ఇలా దొండతీగంతా డ్యామేజ్ చేస్తుంది. మొత్తం చిన్న చిన్న పిందెలు కూడా ఇలా హోల్స్ అనేది చేసేసింది. ఇది చూడండి, ప్రతిది కూడా ఈ రెండే అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బేరు కూడా బొక్క పెట్టేసింది. అందుకే నేను క్లాత్ అనేది కట్టుకుంటాను. చూడండి, మొత్తం అన్నీ హోల్స్ పెట్టేసింది అనమాట. ఇంకా అక్కడ కూడా నాటుకున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్. చూడండి, మన గార్డెన్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇంకా ఫ్లవర్ ఇచ్చుకోలేదు. ఈ చెట్లు అయితే లాస్ట్ టైం చాలా కాసాయి, కానీ దీనిలో రాలేదు. ఇంకా ఇది చిన్న మొక్క కదా, సంచిలో పెట్టుకున్నాను. ఇది చూడండి, ఈ సంచిలో పెట్టుకునేది 2 కాయలు వచ్చాయి అనమాట. చిన్నది గ్రో బ్యాగ్, చిన్నది సంచి అనమాట, రైస్ బస్తా. అక్కడ ఒకటి ఉంది, కనిపించిందా? ఇక్కడ ఒకటి, 2 వచ్చాయి అనమాట. ఇంకా అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. మనం లాస్ట్ టైం అల్లం నాటుకునేటువంటి బకెట్, ఆ బకెట్లో చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అంటు కట్టిన అనమాట. ఇక్కడ అంటు కట్టిన ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. ఇది అంటు కట్టినటువంటి నిమ్మ మొక్క అనమాట. అటుపక్క ఉంది కదా పెద్ద మొక్క కనిపిస్తుంది, అది నిమ్మ చెట్టు అనమాట. ఆ నిమ్మ చెట్టులో కొమ్మ తీసుకొచ్చి మన గార్డెన్లో కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి నిమ్మ మొక్కకి ఇక్కడ అంటు కట్టారనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ వీడియో కూడా చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉంది మన ఛానల్లో. ఇప్పుడు దాదాపుగా 3 months 4 months అయింది, పూత స్టార్ట్ అయిపోయింది. చూడండి, చూసారా, పూత అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా గుత్తులుగా వచ్చింది. ఇక్కడ కనిపించిందా? ఇక్కడ వచ్చింది పూత. మనకి 3 monthsకే పూత అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ వస్తుంది, చిన్నగా వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి. కొమ్మకే వచ్చాయి. మన గ్రాఫ్టింగ్ కట్టుకునే మొక్కలు వచ్చి మనకి త్వరగానే ఫ్రూటింగ్ అనేది రావడం జరుగుతుంది. కావున మీరు గ్రాఫ్టెడ్ మొక్కల్ని గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. బెండకాయలు చూడండి, బెండకాయలు హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి, హార్వెస్ట్ చేయాలా. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, అక్కడ వంకాయ ఉంది, ఇక్కడ వంకాయలు పూత స్టార్ట్ అయిపోయింది. నిమ్మ చెట్టు చూడండి, మన బాహుబలి మొక్క కాయలతో ఉంది. గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా చూసారా, అక్కడ 2 ఉన్నాయి. ఇక్కడంతా కరేపాకు, ఇది నేతిబీర, కాకర అన్నీ ఉన్నాయన్నమాట. మన గార్డెన్లో మునగ చెట్టు
ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం ఈ బకెట్లను ఆ బకెట్లో మట్టి కదిపేసి మనం అల్లము దుంపలు నాటాం కదా. చూడండి, ఇక్కడైతే ఒకటి వచ్చింది, మిగతా కనిపించలేదు. ఇందులో కూడా చూడండి ఒకటి వచ్చింది, చూసారా? 2 అయితే వచ్చేసాయి. మన గార్డెన్ అయితే సెకండ్ టైం అనమాట. లాస్ట్ టైము పెంచుకున్నాను, కానీ అయితే దుంపలన్నీ కుళ్ళిపోయేసి పాడైపోయినాయి. గార్డెన్ అయితే చాలా బాగుందండి. రెడ్ తోటకూర మన గార్డెన్లో సపోర్ట్ చెట్టు. ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ పైన ఫ్లవర్ ఇచ్చుకుంటుంది. ఇది కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి కాకరకాయలు చూడండి. అక్కడ కూడా అంతేనండి. చూడు, కాకర ప్లస్ నేతిబీర 2 వచ్చేసాయి అనమాట. జాగా చాలేదండి మన గార్డెన్ పెంచుకోవడానికి. నాకైతే చాలా ఇష్టం, కానీ మొక్కలు ఎక్కువైపోయాయి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి చూడండి. ఓకే, ఈ వీడియోలో అయితే మీకు మన గార్డెన్లో అల్లం మొక్కలు చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.